నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. అనంతపురం, కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో ఒకే రోజు రైతులకు 3 వజ్రాలు లభ్యమయ్యాయి. పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా రైతులకు వజ్రాలు దొరికాయి. అయితే ఆ 3 వజ్రాల విలువ 20 లక్షలు ఉంటుందని స్థానిక వ్యాపారి అంచనా వేశారు. వాటిని 15 తులాల బంగారానికి స్థానిక వ్యాపారి కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో గత వారం రోజుల్లో జొన్నగిరి, మదనంతపురం, పగిడిరాయి, దేశాయి తండా గ్రామాలలో 10 వజ్రాలు లభించడం విశేషం. దీంతో అనేక మంది స్థానికులతో పాటు పక్క గ్రామాల వారు సైతం ఆయా ప్రాంతాల్లో వజ్రాల వేటకు వెళ్లి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విజయనగర సామ్రాజ్య కాలంలో రాయలసీమ విలువైన రాళ్లు, వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. ఏటా వర్షాకాలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వజ్రాల వేటకు కర్నూలు, అనంతపురం జిల్లాలోని ప్రాంతాల హాట్ స్పాట్గా మారిపోయాయి. దీంతో ప్రతి ఏటా కర్నూలులోని తుగ్గలి, జొన్నగిరి, మద్దికెర, అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు సహా పలు ప్రాంతాల్లోని భూముల్లో వర్షాకాలంలో ఎండిపోయిన భూముల్లో విలువైన రాళ్లు లభ్యమవుతుంటాయి.